అన్నదాత అంటే అన్నం పెట్టేవాడు కాదు, అన్నం పండించేవాడు. ఆ అన్నదాతకి మరో పేరే రైతు. ఇది ఓ రైతు కథ. బావా వస్తున్నా బావా. అదేంటి దేవి ఉత్తన్నం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా పాపకేసాను, నీకు కారంతో పెట్టాను బావా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బావా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి, ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఊరుకోవే, ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి వర్షం పడుతుంది దేవి, ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. వద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి, ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న, అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరెందుకు తల్లి కొంటున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఫినిష్ పెట్టి పంపిస్తుంది, అదేమో నా కాళ్ళు గుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళేసి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తయే కొంటా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు గాని ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ, అమ్మితే అమ్మండి లేదా మీ సాగు మీరు సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎరా సంటేశు, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా, అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్లిపోతున్నాను. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాదుడెవ్వరు. ఎక్కడికి వెళ్తున్నావురా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నాతో రాకూడదు, నా తల్లి కదా, ఇక్కడే ఉండు.
అమ్మని జాగ్రత్తగా చూసుకో. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, పంతా పంతా అని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డాం, ఇంత చేసిన ఏముంది అయ్యా. నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లే, అమ్మ నాకు కొత్త బట్టలు వద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా. నువ్వు ఏం బాధపడకు, ప్రభుత్వం రైతు బీమా రైతు భరోసా ఇస్తుంది. నువ్వు నీ కూతురు సుఖంగా బ్రతకవచ్చు. మీ ఆయన అంత్యక్రియలకు తలా 10,000 ఇస్తాం. ఎందుకు నాకు ఈ డబ్బులు? దేనికి పనికొస్తాయి? ఈ డబ్బుతో నా పసుపు కుంకాలు తీసుకురాగలవా? నా మొహంలో సంతోషం తీసుకురాగలవా? మీరిచ్చే బీమాతో పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఊరుకో, ఎందుకు పెద్దవాళ్ళతో మనకు? ఇప్పుడు ఇచ్చే డబ్బేదో మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నా బిడ్డ లాంటి వారు ఈరోజు అనాథలుగా మిగిలేవారు కాదు కదా. మా లాంటి నిరుపేద రైతులు చనిపోయేవారు కాదు కదా. అమ్మా, బాధపడకు. నేను చనిపోయిన నీ భర్తను తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మరే రైతుకు ఈ పరిస్థితి రాకుండా ప్రభుత్వమే పండిన పంటను సరైన గిట్టుబాటు ధరకు కొనే విధంగా నూతన చట్టాన్ని రూపకల్పన చేసే విధంగా నేను కృషి చేస్తాను. ఎప్పుడైతే రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుందో అప్పుడే ఈ రైతు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. లేదంటే భవిష్యత్తులో రైతు అనేవారిని ఏ మ్యూజియంలోనో పుస్తకాలలోనో చూడాల్సి వస్తుంది. ఈ సన్నివేశం మా పాఠశాల తరపున రైతులకు అంకితం. అన్నదాత సుఖీభవ. జై కిసాన్.